సంవత్సరాలలో మా ఫార్వర్డ్ ఇవ్వాలి మాకు రైట్ ఉన్నదని చెప్పి వాళ్ళు ఆపిన తూములు లేపి 4 తళ్ళు 3 తళ్ళు ఇచ్చినాం. 8 పంటలు నాగార్జున సాగర్ కింద ఒక ఎకరం కూడా ఎండ లేకుండా పండించినాం. దాదాపు 18 పంటలు కొన్ని వర్షతలతోని దాదాపు 2 సంవత్సరాల పాటు ఎండ నీయలే, ఒక ఎకరం కూడా ఎండ నీయలే. ఇవాళ ఎందుకు లక్షల ఎకరాలు ఎండిపోయింది సాగర్ కింద? ఎందుకు అల్లాడుతున్నది రైతాంగం? ఇది బాధ కాదు రైతులది. చిల్లర కాయగూరకుడు మాటలు, పూటకొప్ప పిఆర్ స్టంట్ పెట్టి అని లంగా ముచ్చలు ప్రచారం చేసి ప్రజలు పట్టరా? రాజకీయాలు చేద్దాం, మత్తుగా చేద్దాం రాజకీయాలు. మేము కూడా చాలా చేసినాం, చాలా మందిని పాత్ర పెట్టినాం, చాలా మందిని ఎత్తినాం, చాలా మందిని ఎక్కినాం, మేము గద్దెలు ఎక్కినాం. 10 సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేసినాం. అదంతా పెద్ద గొప్ప విషయం కాదు. అధికారం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్. కానీ ప్రజలు ఎక్కడ పోవాలా? నీ రాజకీయం నా రాజకీయం అంతా ప్రజలు కదా, ముఖ్యంగా రైతాంగం కదా, గ్రామాలు కదా. పట్టుగొమ్మల్లాగా ఉన్న పల్లెసీమలలో ఎలా బోరు బండ్ల హోరు వినిపిస్తూ ఉన్నది. బంద్ అయినాయి బోరు బండ్లు. గత 8 ఏళ్ళుగా బోరు బండి కనవాలే, అడ్రస్ లేకుండే. కరెంటు వైండింగ్ మోటార్లు మళ్ళీ అద్భుతంగా రోజుకు 20-30 మోటార్లు వైండింగ్ చేస్తూ ఉన్నాయి. అవి కనబడలే, మాయమైపోయినాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి జనరేటర్లు అమ్ముకునే దుకాణాలు పారిపోయినాయి. ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు అమ్ముకునే దుకాణాలు దివాలా తీసినాయి తెలంగాణలో. మళ్ళీ ఇవాళ అవి కొనే దుస్థితి ఎందుకు వస్తూ ఉన్నది ఈ రాష్ట్రంలో?